నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం బ్రహ్మచారిణి అమ్మవారి కోసం తెలుసుకోబోతున్నాం. బ్రహ్మచారిణి అనగా బ్రహ్మచర్యం పాటిస్తూ ఘోర తపస్సు చేసేది అని అర్థం. మనం అందరం శరన్నవరాత్రుల్లో 2వ రోజును బ్రహ్మచారిణి అమ్మవారిగా పూజిస్తాం. బ్రహ్మచారిణి అనగా ఎవరో కాదు, మన పార్వతీదేవి. తాను మరలా హిమవంతుని కుమార్తెగా జన్మనిచ్చింది. హిమవంతుడు ఎంతో అల్లారు ముద్దుగా పార్వతీదేవిని తన బాల్యమంతా పెంచుతారు. పార్వతీదేవి యొక్క బాల్యం సాఫల్యంగా సాగుతున్న సమయంలో నారద మహర్షి భూమి మీదకి విచ్చేశారు. నారద మహర్షి అనగా మనందరికీ సుపరిచితులే. ఆయన చిన్ననాటి నుండి శివుడి గొప్పతనం మరియు శివలీలలను పార్వతీదేవికి చెప్తూ తన బాల్యాన్ని గడిచేలా చేశారు. కన్య వయసు వచ్చేసరికి పార్వతీదేవి శివునిపై మరింత ప్రేమ మక్కువ పెంచుకుంటుంది. ఈ విషయం తన తల్లిదండ్రులైన హిమవంతుడు మరియు మీనాదేవికి తెలియడంతో శివునితో పెళ్లికి వాళ్ళు ఒప్పుకోరు. కానీ పార్వతీదేవి తాను తన తల్లిదండ్రులను ఒప్పించాలని ఘోర తపస్సు చేయాలని పూనుకుంది. అదే సమయంలో పార్వతీదేవి ఇంటిని విడిచి తపస్సు చేయడానికి బయలుదేరింది. ఆమె సుమారుగా 5000 సంవత్సరాలకు పైగా కఠోర తపస్సును చేసింది. అందులోనే 1000 సంవత్సరాలు పార్వతీదేవి పండ్లు మరియు పువ్వులు మాత్రమే ఆహారంగా తీసుకుంది. ఆ తరువాత 100 సంవత్సరాలు కూరగాయలతో గడిపింది. తరువాత బిల్వ ఆకులు 3000 సంవత్సరాలు తిని ఆ చివరికి ఆకులు కూడా మానేసి నీరు ఆహారం లేకుండా తపస్సు చేసింది. దీనివల్ల పార్వతీదేవికి అపర్ణ అని కూడా పేరు వచ్చింది. చివరికి ఆమె తపస్సును మెచ్చుకొని దేవతలు నీ కోరిక నెరవేరుతుందని, తామే దేవతలందరూ కలిసి నీ కోరికను నెరవేర్చుతామని ఆశీర్వదించారు. బ్రహ్మచారిణి అమ్మవారు తెల్లటి వస్త్రాలతో కూడి చేతితో జపమాల, ఎడమ చేతిలో కమండలం అనగా తీర్థపాత్ర, గొప్ప తేజస్సును కలిగి ఉంటుంది. చివరిగా దేవతల ఆశీస్సులతో శివపార్వతుల యొక్క లగ్నం పూర్తవుతుంది. బ్రహ్మచారిణి దేవిని పూజించడం వల్ల జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి, శాంతి, ధైర్యం, పట్టుదల, మానసిక ధైర్యం కలుగుతాయని నమ్మకం. ఈరోజు మనం అందరం మనకి జ్ఞానం మరియు ధైర్యం, పట్టుదల మనలో మేల్కొల్పమని ఆ బ్రహ్మచారిణి దేవిని ఆరాధిద్దాం. ఆ తల్లి దీవెనలు మన అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మరియు లైక్, షేర్ చేయండి. ధన్యవాదములు. ఇట్లు మీ శ్రేయోభిలాషి.